అమ్మా, నాకు ఈ రాజ్యం మీద ఐశ్వర్యం మీద భ్రాంతి ఉందనుకుంటున్నావా? నాకేం లేదు. నువ్విప్పుడు ఈ వరాలు అడిగానని చెప్పినప్పుడు నా మనసులో ఏ కదలిక లేదు. నేనిప్పుడు కోరినా, నిన్న నాన్నగారు రాజ్యం ఇస్తానన్నారు, తీసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. నా మధ్యపరోదేవి, నాకమ్మా ఈ ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు. నాకు కావలసింది ధర్మం ఒక్కటే, పుత్రధర్మం. కాబట్టి అమ్మా, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ అమ్మా, నేను ఇంత శుశ్రూష చేశానే నీకు, నా గుణములు నీకింత తెలుసు అనుకున్నానే. నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి, నన్ను అరణ్యవాసానికి పంపడానికి నాన్నగారిని వరం అడిగావా అంటే, అమ్మా నా గుణములు నీకు అర్థం కాలేదనుకుంటున్నానమ్మా అన్నాడు. అంటే అమ్మా, నేను అరణ్యవాసం చేయడానికి వరం అడగడం ఎందుకమ్మా? నువ్వు పిలిచి వరం అక్కర్లేదు, కారణం అక్కర్లేదమ్మా. రామ 14 ఏళ్ళు కాదు, జీవిత పర్యంతం అడవికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతానమ్మా. నేను అమ్మ ఎందుకని కూడా అడగను. భరతుడు సంతోషంగా రాజ్యం చేయాలి, అకంటకంగా చేయాలి. అమ్మా, నాకు రాజ్యం మీద కోరిక లేదు. కానీ నేను నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. అమ్మకు అర్థమయ్యేటట్టు నేను ప్రవర్తించలేకపోయానా అని ఏడుస్తున్నానమ్మా.